నేను ట్రాన్స్లేట్ చేద్దాం మీకు అర్థమైపోయింది కదా. ఓకే, షెల్లెటు ఈ సమయంలో తొలిసారిగా మన మధ్యలోకి వారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వారికి కూడా మన యొక్క సంఘం తరఫున వారి యొక్క శాల్వాతో సత్కరించాలని కోరుతూ ఉన్నాం. మా యొక్క ప్రియులకు మా మధ్యలోకి నాయన తండ్రి, మా యొక్క ప్రియులు నాయన తండ్రి, మరి ప్రభా మరి మంత్రివర్యులు నాయన తండ్రి అజరుద్దీన్ గారిని నాయన మీరు మా మధ్యలోకి నడిపించారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మైనారిటీస్ నాయన మరి ప్రభా ఎన్నో అవసరతలు ఉంటున్నాయి, అవన్నీ అవసరతలు వీరి ఆధ్వర్యంలో తీర్చబడను కాక. నాయన మరి ప్రభా అనేకులకు దీవెనకరంగా మేలుకరంగా వీరిని ఉంచబోతున్నకాయ దేశానికి ఎంతో కీర్తి తెచ్చారు, వన్నె తెచ్చారు, పేరు తెచ్చారు, ప్రసిద్ధి తెచ్చారు. మరి ప్రభా మంచి మరి ప్రభా క్రికెట్ ప్లేయర్గా వారిని వాడుకున్నారు. దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాము తండ్రి. వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, కృపలతో నింపండి. సమాజానికి సేవ చేయడానికి వారికి ముందుకు వచ్చి ఉంటుండగా నేను తండ్రి తగిన బలమును, శక్తిని, ఆరోగ్యం మీరు వారికి దయచేయండి. ఆయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా యొక్క ప్రియులు రాయగల సారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను తండ్రి క్రిస్టియన్ కమ్యూనిటీ కొరకు నేను తండ్రి వారు ఎంతో ఆయన మరి ప్రభా సహాయం చేస్తూ ఉంటుండగా మీరు వారిని దీవించండి, కృపలతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ దయగల హస్తమును వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేను తండ్రి మరి ప్రభా యొక్క నేను మరి ప్రభు వారములో 11వ తారీఖున ఎల్లుండి నేను మరి ప్రభు ఎన్నికలు ఉంటున్నాయి. మరి మీ కృప చూపండి, దయ చూపండి. మరి ప్రభు మరి నవీన్ యాదవ్ గారు గెలుచుటకు సహాయం చేయండి, అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రభు మరి తండ్రి మరి ప్రభు మరి క్రైస్తవులకి మరి ప్రభు సెక్యులర్ పార్టీ మరి ప్రభు ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటుంది కాబట్టి మరి ప్రభు మీరు మా పట్ల కృప చూపి తండ్రి ప్రజలకు అనుకూలంగా దీవెనకరంగా మేలుకరంగా ప్రయోజనకరంగా ఉండేటువంటి వాడిని గెలిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. కృప చూపని మహిమ పొందని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, సహవాసము, సమాధానము ఇప్పుడు వచ్చిన మనకున్న మన మధ్యలో ఉన్నటువంటి మంత్రివర్యులు అజరుద్దీన్ గారికి వారి కుటుంబం खुशी हो रही है. मैं फर्स्ट टाइम ये चर्च में आया हूँ और जो पहला प्रोग्राम जो चर्च का हो यहाँ पे कर रहा हूँ. आप लोग इतना लोग देख के खुशी आ रही. लेडीज़ बहुत है, आदमी लोग नहीं है. क्यों? क्योंकि आई थिंक लेडीज़ ज़्यादा अंदर भी अंदर आते हैं, नीचे भी है, हाँ नीचे ऊपर भी है. लेकिन आप लोग से मिलके बहुत खुशी हो रही है. पढ़ा था ऑल सेंट्स हाई स्कूल, वहाँ पे बड़ी चर्च है, देखिए ऑलमोस्ट 300 एड्स की है. कारण मैं कैथलिक स्कूल में पढ़ा था, बट नो दैट चर्च आई डोंट नो व्हाट सेंट जोसेफ या बिल्कुल स्कूल के बाजू इतनी बड़ी चर्च थी, तो हम लोग वहाँ पे पढ़ते थे, वहाँ पे ही पढ़ा था. लेकिन मैं आज बहुत खुशी हो रही है आप लोग से मिलकर, फैसला साहब से मिलकर. आप लोगों को पता है इलेक्शन तो चल रही है, तो वी नीड ऑल योर सपोर्ट. जस्ट प्रे, वी नीड ऑल योर प्रेयर्स फॉर नवीन यादव अवर कैंडिडेट, और एवरीबडी शुड वोट फॉर Congress. Otherwise, you know what Congress party can do is you always vote for secular party के लिए वोट डालिए, क्योंकि कांग्रेस पार्टी काम करती है. अभी लास्ट 2-2.5 महीने में 200 करोड़ के ऑलरेडी काम कर चुके हैं. तो आपके जो भी, अभी मैं माइनॉरिटी मिनिस्टर बन गया हूँ, आपके जो भी प्रॉब्लम्स होंगे आप रॉयडन भाई को बोल सकते हैं, आप डायरेक्ट भी मुझे बोल सकते हैं. बट इनके थ्रू आए तो ज़रा ईजी रहता, आराम से काम क्योंकि आपके लिए बहुत काम किए हैं. बट लेकिन मैं बहुत खुश हूँ आप लोग से मिलके. और आज हार्वेस्ट डे है, तो मैं इसलिए फ्रूट बहुत ज़्यादा है, तो आप लोग इंशाल्लाह वेट कर रहे होंगे फ्रूट खाने के लिए. तो मुझे बहुत खुशी आप लोग आए. आपसे रिक्वेस्ट है कि आप सबको नवीन यादव के लिए प्रेयर करिए, और जीतेंगे इंशाल्लाह. हम ज़रूर फिर यहाँ पे आके आपका जो भी वर्क रहेगा, जो भी इश्यूज़ है, हम उसको इंशाल्लाह पूरी तरह से सॉल्व करें. థ్యాంక్ యూ. చాలా మంచి సహాయం చేసే నేచర్ వారిది కనుక వారిని ఇప్పుడు దినాన మనం కలిగి ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను మొన్ననే ఈ మధ్య కాలంలోనే సార్ మీరు మా దగ్గరికి రావాలని వారిని కోరి ఉన్నాను. అనుకోకుండా మరి ఇద్దరు దేవుడు ప్లాన్ కలిగ చేసి వారు అదే రీతిగా మినిస్టర్ అజరుద్దీన్ గారు
మన మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడవలసింది కోరుచున్నారు. ఒక 2 నిమిషాలు. సార్ ఎందుకు తెలుసు మీకు రాజకీయ నాయకులు ఎట్లుంటుంది, ఎన్నికలన్నప్పుడు ఎట్లుంటుంది, అందరూ చాలా ప్రోగ్రాం ఉంది. ఒక ప్రోగ్రాం చాలా దూరం ఉంది కొల్లూరులో, అక్కడ రావడానికి ఇబ్బంది అయింది కొంచెము. ఇంకా మధ్యలో చాలా ర్యాలీలు, ఇంకోటి ఏంటో మన రోడ్ సందు చాలా చిన్నగా ఉంటుంది, అక్కడ దీనికి రావడానికి అరగంట సేపు పట్టింది. అదే ముఖ్యంగా ఇవాళ వచ్చిన ఏంటంటే మా కోసం ప్రార్థన చేయండి గట్టిగా. ప్లస్ మీకు తెలుసు నవీన్ గారు ఉన్నారు, నవీన్ గారికి ప్రార్థన చేయండి గట్టిగా, ఆయన గెలిచేటట్టు ప్రార్థన చేయండి. ప్రార్థన కాకుండా మీకు అన్నీ తెలుసు, మనం ఇండియాలో తెలుసు మీకు. ఓకే, అది ముఖ్యము. ఓకే, నేను చెప్పదలుచుకుని ఎక్కువ చర్చ్ కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలేను, కానీ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఏమున్నా ఇప్పుడు అదర్జన్ గారు అంటే మనకు మైనార్టీ మంత్రి వాళ్ళు. అండ్ వాస్తవం చెప్పాలంటే ఇది ఫస్ట్ చర్చ్, ఇది ఫస్ట్ చర్చ్కి వచ్చాం. అది చాలా ముఖ్యమైనది. అది లాంటి మీ ఆశీర్వాదాలు కావాలకు మీకు ఏమున్నా సరే, ఇబ్బంది ఉన్నా సరే ఆయన చేసి పెడతాడు. మనకు ఒక దేవుడు ఒక మార్గం చూపెట్టినట్టున్నాడు మనకు. అతన్ని మైనార్టీ మినిస్టర్ చేసి, ఇంకోటి ఆయనకు నాకు ఆల్మోస్ట్ 95 నుండి నాకు స్నేహితుడు, నేను ఇద్దరం కలిసి మెట్లు చిన్నప్పటి నుండి. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన ఉన్నాడు కాబట్టి. ఇంకా నేను ఇక్కడ చెప్పదలుచుకుంటే ఇక్కడ లేట్ అయింది, కానీ పాస్టర్ గారు మీరు నన్ను సన్మానించి ఇక్కడ బయట చేసేస్తారు. థ్యాంక్ యూ. నేను వెళ్ళమని కాను బాబు, అని చెప్పి అయితే మై నేమ్ ఇస్ ప్రొవైడింగ్ రూల్స్. థ్యాంక్ యూ. అందరూ కూడా గట్టిగా చప్పలు కూడా అభినందించండి. థ్యాంక్ యూ సార్.